గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. జూన్ 15వ తారీఖు నుండి జూన్ 30వ తారీఖు వరకు కూడా ఈ పక్ష ఫలితాలు, అంటే ఈ పక్షం 15 రోజులు కూడా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం. ఇక కుంభరాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. కుంభరాశి వారికి ఈ 15 రోజుల్లోనూ కూడా మొట్టమొదటి వారం స్వల్ప అనుకూలతలు, రెండో వారం స్వల్ప ఇబ్బందులు కనపడుతున్నాయి. ఓవరాల్గా ఈ 15 రోజులు కూడా మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. ఏదేమైనా కూడా క్రయ విక్రయాల్లో స్వల్ప లాభాలు అయితే కనపడుతున్నాయి. ఆరోగ్యం పట్ల చాలా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. విందు వినోదాల్లో బాగా చురుగ్గా పాల్గొంటారు. ఆహార నియమాలు పాటించడానికి ప్రయత్నం చేయడం మాత్రం ముఖ్య సూచన. పాత రుణాలు తీర్చగలుగుతారు. ఆర్థికంగా గతంతో పోల్చుకున్నట్లయితే సంపాదన పెరుగుతుంది. ఆర్థికంగా బలపడగలుగుతారు. గృహాలు, వాహనాలు, యంత్ర పరికరాలు కొనడం, విదేశాలు వెళ్ళాలని ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. శుభకార్యాలు, వివాహాది శుభకార్యాలు జరగడం, పోటీ పరీక్షల్లో విద్యార్థులకు విజయం సాధించడం, విదేశీ ప్రయాణ యోగ్యతతో పాటుగా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అవకాశాలు మీకు దక్కుతాయి అని చెప్పొచ్చు. ప్రతి విషయాన్ని కూడా కొత్తగా ఆలోచిస్తారు. ఎప్పటి నుంచో తీరని కోరికలు నెరవేరుతాయి. కుటుంబంలో ఐకమత్యత పెరుగుతుంది. అలాగే నూతన గృహయోగం కనపడుతుంది. వివాహాది శుభకార్యాలు ఘనంగా జరుగుతాయి. శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. నూతన ఆభరణాలు కొనుగోలు చేసుకోగలుగుతారు. అలాగే ఆదాయం పెంచుకోవడం కోసం అనేక రకాల మార్గాలు అన్వేషిస్తారు. అప్పులు తీర్చడానికి కూడా అనేక రకాల మార్గాలు అన్వేషిస్తారు. అప్పులు చేసి వ్యాపారాలు పెట్టేవారికి, ఇండస్ట్రీలు పెట్టేవారికి, భూములు కొనేవారికి, గృహాలు కొనేవారికి లాభాలు కనపడుతున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత, వివాదాల పరిష్కారము, ఆస్తి వివాదాల పరిష్కారము, సఖ్యతలు కనపడుతున్నాయి. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టడంతో పాటుగా వ్యాయామాల పట్ల ఆసక్తి, అనారోగ్య సమస్యల నుంచి బయటపడడము, అలాగే గతంలో ఉన్నటువంటి రోగాలు ఏవైతే ఉన్నాయవన్నీ కూడా తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు కూడా స్కూల్స్లో మీ ప్రతిభను కనపరుస్తారని చెప్పొచ్చు. తోటి విద్యార్థులతో ఆనందంగా ఉంటారు. ఉద్యోగస్తులు కూడా నూతన ఉద్యోగ ప్రయత్నాలు కానీ, నూతన వ్యవహారాలు కానీ ఫలిస్తాయి. స్త్రీలకు కూడా ఆభరణ యోగ్యతతో పాటుగా సంతాన ప్రాప్తి, ప్రేమ వివాహాలు ఫలించే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార పరంగా కూడా విశేష ధన ప్రాప్తి, నూతన వ్యాపార లాభాలు, వ్యాపార మార్పులు అనుకూలిస్తాయి. కొత్త వ్యాపారాలు చేసేవారికి విశేష ధన ప్రాప్తి అయితే కనపడుతుంది. ఓవరాల్గా మీరు కూడా మీ పర్సనల్ జాతకంలో జాతక బలం ఎలా ఉంది, అలాగే ఏదైనా దశలు ఏం నడుస్తున్నాయి, ఏదైనా దోషాలు ఉన్నాయా, వాటికి పరిహారాలు చేసుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా బాగుంటుంది అని తెలియజేస్తూ, అయితే ద్వాదశ రాశుల వారికి కూడా ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం, అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం, అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలు మాపేటలో ఉండే బ్రాహ్మణుల ద్వారా చేయించడం కానీ చేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దాని కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని ఈ రకంగా రాసి కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. అలాగే ఇంట్లో నరదిష్టి వల్ల కానీ, వ్యాపారంలో నరదిష్టి వల్ల కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. అలాగే మీకు కోర్టు వివాదాలు, శత్రువులు పెరిగిపోవడము, నరదిష్టి, లేకపోతే కనుక ఎవరో ఏదో ప్రయోగాలు చేసేసారు, భూత ప్రేత పిశాచాది గాలు, లేకపోతే నిద్ర పట్టకపోవడం, పీడకలాలు రావడం, ఇలాంటి భయాలతోటి ఆందోళనతోటి ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి మీలో ఈ యంత్రాలలో ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే ఈ యంత్రాలకు పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపజేసి మీకు కావలసినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రంలో ఏ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి.